మనోజ్ ఉండే ప్రభావతిని గదిలోకి పిలిచి కాళ్ళ మీద పడి అమ్మ నన్ను కాపాడమ్మా నన్ను కాపాడని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతుండి ఏమైందిరా లేయిరా అని లేపించి ఇప్పుడు ఏం జరిగిందిరా అని అడుగుతుంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి నేను మునిగిపోయానమ్మా నేను మునిగిపోయాను శాంతం మునిగిపోయేసినాను నేను అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతుండి ఫస్ట్ ఏం జరిగింది చెప్పి ఏడు అని చెప్తుంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి నేను 4 లక్షలు మోసపోయానమ్మా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతుండి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అక్కడ మనోజ్ ఉండి నా దగ్గర ఒక దారి ఉందని చెప్తాడు. ఆ మాటకి ప్రభావతుండి అదేంటి దారి చెప్పు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి నాగాలు ఇంట్లో ఉన్నాయి కదా ఇవ్వమ్మ అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతుండి నా దగ్గర మీనా నగలు మాత్రం ఉండేది అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి అవే ఇవ్వమ్మ అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతుండి కోపంలో చూస్తూ ఉంటాడు మనోజ్ వైపు. అక్కడున్న ప్రభావతుండి బీరువాలో పోయి నగలు తీసుకొని వెళుతూ ఉంటుంది. అదే టైంకి సత్యం గారు వస్తారు. వచ్చినాక అక్కడున్న ప్రభావతుండి ఒక్కసారి షాక్ అయిపోయి అక్కడున్న సత్యం గారు ఉండి అవేంటి అవి అని అడుగుతూ ఉంటారు. అక్కడున్న ప్రభావతి వాళ్ళని చూస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.